అందరికీ శనార్థి. మన ఆర్తలు మన కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్లో ఆర్తలు చెప్పడానికి నేనైతే మీ ముంగల్కి వచ్చిన. మరి గియాలటి నేను పట్టుకొచ్చిన ముచ్చట అనుకుంటున్నారా? అన్నదాతలకు శుభవార్త. అన్నదాతలకు శుభవార్త అంటే మన రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ముచ్చటనే మీ ముంగల్కి పట్టుకొచ్చిన. మరి ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ మన తెలంగాణలో అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించిన ముచ్చట అందరికీ తెలిసిందే. ఇక దీంతో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతోని అన్నదాతల రుణాలు మాఫీ చేయడం పైన రేవంత్ సర్కారు దృష్టి అయితే పెట్టిందిగా. ఇక అన్నదాతలపై వడ్డీ భారం లేకుండా రుణమాఫీ చెయ్యాలని అయితే ఆలోచిస్తుందట. రైతు రుణమాఫీ ఒకేసారి చెయ్యాలని రాష్ట్ర సర్కార్ అయితే భావిస్తున్నది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు దాఫలుగా రుణమాఫీ చేసిన అందరు రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి చేస్తే ఎలా ఉంటుందని అధికారులను అడిగి తెలుసుకుంటుందట. ఇక 2003 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి రుణమాఫీ చేసిన ముచ్చట అయితే అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పద్ధతి పాటించాలని హస్తం పార్టీ అయితే భావిస్తున్నది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఒకేసారి సాధ్యం కాకుంటే 2 విడతలల్లా రుణమాఫీ చేయాలని ఆలోచిస్తోంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతోని రాష్ట్ర సర్కారు చర్చలు అయితే జరుపుతున్నదట. ఇక రైతులకు 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు దాదాపు 25,000 కోట్ల నుంచి 28 కోట్ల మేర ఉంటాయని ఒక అంచనాకైతే వచ్చిండ్రు. ఇక ఇందులో 1 లక్ష వరకున్న పంట రుణాలే 80% ఉన్నట్టు సమాచారం అయితే ఉన్నది. ఇక దఫాలుగా రుణమాఫీ చేస్తే రైతులపై వడ్డీ భారం పడే అవకాశం ఉందని, అందుకే ఒకేసారి లేకుంటే 2 విడతల్లో అన్నదాతల రుణాలు మాఫీ చేయాలని మన కాంగ్రెస్ సర్కార్ అయితే భావిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలా కొందరి రైతుల రుణాలు మాఫీ చేసిన పలు విడతల్లో చేయడంతో వడ్డీ భారం అయితే పడింది. ఇక ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రుణమాఫీ చేయడం కష్టంగా మారిందట. ఇక అందుకే ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే యోచనలు అయితే ఉన్నది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మాదిరి రైతు సాధికార సంస్థల ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేసిర్రట. ఇక దానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి రైతుల రుణాలను మాఫీ చేయాలని రేవంత్ రెడ్డి అయితే నిర్ణయించినట్లు తెలిపిండ్రు. ఇక కార్పొరేషన్ కు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి 1 ఏళ్ళ 20,000 కోట్లను బ్యాంకు ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్లాన్లు అయితే చేస్తున్నారు. ఇక బ్యాంకు వద్ద తీసుకున్న రుణాలకు ప్రభుత్వం ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం కొంత మొత్తం అయితే చెల్లించనుందన్న సమాచారం మనకైతే తెలిసింది. ఈ ముచ్చట అయితే రైతులకైతే వనికొస్తుంది కదా. అందుకనే ఈ ముచ్చట వీలైనంత వరకు అందరికి షేరింగ్లు అయితే చేసి అయితే పెట్టుండ్రి.